మనం ముందు వీడియోలో వచ్చేసరికి కేసనకుర్రు అనే గ్రామం చూసాం. ఈ వీడియోలో వచ్చేసరికి కేసనకుర్రు పాలెం అనే గ్రామం చూద్దాం. ఈ కేసనకుర్రు అనే గ్రామం దాటి ఒక 2 కిలోమీటర్ల ముందుకు వస్తే ఈ కేసనకుర్రు పాలెం అనే గ్రామం అయితే చేరుకోవచ్చు. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఈ గ్రామం మొత్తం పూర్వపు ఇళ్ళు, గోదావరి అందాలతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మనం ఏటుగొట్టు మీద నుంచి వెళుతుంటే ఆ ఏటుగొట్టు దిగువన కనిపించే ఇళ్ళు మనల్ని మళ్ళీ పూర్వపు రోజుల్లోకి తీసుకుపోతాయి. మరో పక్క గోదావరి అందాలు, కొబ్బరి తోటలు ఇలా. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఇంతకు ముందు వీడియోలో కేసనకుర్రు చూసాం. ఇప్పుడు వచ్చేసరికి కేసనకుర్రు పాలెం అనే గ్రామం చూడబోతున్నాం అన్నమాట. ఇది కూడా ఏటుగొట్టు మించి వెళ్ళాలి. కేసనకుర్రు తర్వాత 2-3 కిలోమీటర్లు వెళ్తే ఈ కేసనకుర్రు పాలెం అనే గ్రామం వస్తుంది అన్నమాట. ఒక పక్కన కాలువ ఉంటుంది, ఓ పక్కన గోదావరి ఉంటుంది. ఈ మధ్యలో ఏటుగొట్టు మించి ఒక రోడ్డు ఉంటుంది. ఒకసారి మనం చూడొచ్చు ఆ ఇళ్ళన్నీ ఏ విధంగా కనిపిస్తున్నాయో. గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది. కోనసీమలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి 27 కిలోమీటర్ల దూరంలోను, అలాగే పక్కనే ఉన్న మురమళ్ళ అనే గ్రామానికి ఒక 7 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంటుంది. కేసనకుర్రు పాలెం స్నానాల ఘట్టం దగ్గర అయితే ఉన్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతం ఏటుగొట్టు మించి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తే గ్రామంలోకి అయితే వెళ్తాం. ఇక్కడ గోదావరికి చేర్చి ఒక 2-3 హౌసెస్ అయితే ఉన్నాయి. 3 ఇళ్ళు కూడా గోదావరికి చేర్చే ఉన్నాయి. శ్రీ రామలింగేశ్వర పుష్కర స్నానఘట్టం కేసనకుర్రు పాలెం. ఇంట్లో మామూలు వరద వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎట్టుకొట్టుకు తాకినా సరే ఇక్కడ వరకు వాటర్ వస్తుందంట. కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఇల్లు అలానే ఉంది. వరద వచ్చిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదంట. నెక్స్ట్ ఇదిగా చూడొచ్చు, మనం గోదావరికి చేర్చి ఇల్లు అయితే ఉంది.
ఈ కేసన్కుర్రపాలెం గ్రామానికి రాగానే మనకి ఫ్రంట్ లో ఈ రైట్ సైడ్ ఈ హౌస్ అయితే కనిపిస్తుంది. హౌస్ వచ్చేసరికి గాదిరాజ్ సత్యనారాయణ రాజు గారు కట్టారు. ఇప్పటికీ హౌస్ అలానే ఉంది. అప్పుడు ఎలా కట్టారు, ఇప్పటికీ చిన్న నెర కానీ ఏమీ లేదు. అలాగే ఆ టేక్ కూడా ఇంత కూడా చెక్ చెదరలేదు అనమాట. వాళ్ళ వారసులు ఈయన. సార్ నమస్తే సార్. అంటే మీ నాన్నగారేనేమో ఆయన? ఓకే. అంటే పెంకిటిల్లు అనేసరికి కొంతమంది తీసేసి కొంచెం లగ్జరీగా బిల్డింగ్స్ అయ్యి కడుతున్నారు, దీన్ని మెయింటెనెన్స్ చేయలేక. అంటే మీకు మీ నాన్నగారు ఇచ్చారని చెప్పి అంతే. ఓకే. అది ఎలా కట్టారంటారు సార్ అప్పుడు మీ నాన్నగారు? అదిని ఇది మొత్తం 4 గుంచాలండి. 4 గుంచాలు ఈ హౌస్. ఓకే. ఆయన వ్యాపారం చేసేవారండి, వ్యాపారం. ఓకే. మా మామయ్య గారు. ఓకేనండి. జాయింట్ మీద అండి. అంటే 1 సంవత్సరం ప్రాపర్టీ 70,000 రూపాయలు. ఓకే. అప్పట్లో 1 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు అవుతానండి? 1957. 1957. ఆ ప్రాపర్టీతో హౌస్ కట్టారండి. ఓకే. ఎప్పుడు ఆ రోజుల్లో 35 ఎకరాలు భూమి వచ్చినాడు. ఓకే. ఈ ఇంటి గారు ఇది పెడితే 2500 ఎంతోనండి ఎకరం. ఓకే. ఓకే. 3500 ఎకరం భూమి వచ్చిన 35 ఎకరాలు భూమి వచ్చినాడు. ఓకే. అది సరదాగా ఇల్లు లేవనే ఇది సరదాగా కట్టుకున్నదండి. ఓకే. అంతేనండి. 4 గుంచాలండి మొత్తానికి. 4 గుంచాలు ఉంటాయండి. అసలు మెటీరియల్ కూడా చూడండి. అసలు ఇప్పటికీ ఇల్లు ఎక్కడ మా మామయ్య గారు వాళ్ళు కూడా అలా మెయింటైన్ చేసేవారండి. ఇప్పుడు దాకా అలాగే. ఓకే. ఫినిషింగ్ అది మంచి క్వాలిటీగా కట్టారండి ఆ రోజుల్లో. ఓకే. మీకు వచ్చిందండి వాటర్ ఇప్పుడు? ఇది అంటే వాళ్ళకి వచ్చింది, మాకు వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు ఉంటారు, మేము ఉంటాం. అంటే అన్నదమ్ములు కాకుండా మావి మేము అండి. ఓహో. ఓకే. ఇలాంటిది ఎక్కడ కనిపించదండి. అన్నదమ్ములే ఉంటారు. మేనమావ మేము అండి. అంటే మేము అప్పుడే 1, 2వ తరం అండి. నేను మా ఫాదర్స్ తర్వాత మేము అండి. మా తర్వాత మా పిల్లల జనరేషన్ వచ్చిందండి. ఐకమత్యంగానే ఉంటారు. అదే ఇలాగ అన్నదమ్ములు ఎలాగ ఉంటారో మీరు ఇప్పుడు బావ బామ్మద్దులు అవుతారు అందరూ. వాళ్ళింటి పేరు ఏంటోనండి? యామనమంద. ఓకే. వాళ్ళు టీచర్ అండి ఫస్ట్. ఆ టీచర్ గా ఉండి అప్పుడు ఏదో బడి పంతులు ఏదో తర్వాత ఆయన వ్యాపారంలో చేసుకున్నారు. ఓకే. మా తాతగారు రామరాజు గారు అండి. ఓకే. ఓకే. ఇది అంతా రామరాజు గారు మెరక అంటారండి. ఇక్కడ రామరాజు గారు మెరక అంటారు దీన్ని. పెద్ద రామరాజు గారు అండి. ఓకే. ఆయన సొసైటీ వ్యవస్థాపకులు అండి. ఓకే. మీ ఊరికి 1919లో అండి. ఆయన స్థాపించారు. 1919 అంటే స్వతంత్రానికి ముందండి. వ్యవస్థాపకులు అండి. రామరాజు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అని లిమిటెడ్ అని ఆయనండి. ఆయనే పరిపాలించారు. తర్వాత మా పెదనాన్న గారు, మా చిన్నాన్న గారు, మా పిన్నమ్మ గారు వాళ్ళు పరిపాలించారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు. మళ్ళీ ఫస్ట్ గ్రామ పంచాయతీ మొదట పంచాయతీ సర్పంచ్ ఆయన అండి. ఓకే. రామరాజు గారు. ఆయనకి 7 కొడుకులు అండి. ఓకే. మొత్తం 13 సంతానం ఉన్నాయి. ఓకే. ఇది రామరాజు గారు. మా తాతయ్య గారి పేరునే ఉంటుంది, రామరాజు గారి మెరక. రామరాజు మెరక. ఇది ఓకే. చూద్దామండి ఒకసారి. ఏమన్నా ఇది అసలు టేక్ అప్పట్లో మరి ఇప్పుడు వచ్చి టేక్ అప్పుడు వచ్చి టేక్కి చాలా తేడానేమో. అవునండి. అసలు డోర్ చూడండి, అసలు సింహద్వారం. మీరు ఫినిషింగ్ చేయించారంటారు తర్వాత? మీరు కానీ ఎక్కడ ఎంత వంపులు తిరగడం కానీ చెక్క లేదు. ఈ పైన కూడా రోజ్ వుడ్ అంటారు, బ్లాక్ కలర్ లో. ఇది ఓకే. ఇదంతా మధ్య మాట. అంటే 55 అంటే దగ్గరికి ఎన్ని సంవత్సరాలు అయిందంటారండి ఇప్పటికి? ఓకే. మీరు అన్నట్టు 30 ఎకరాలు అప్పట్లో. అంటే బంగాళా పెంకిటిల్లు, బంగాళా పెంకు పైన పెంకు వస్తుంది అంటారా? ఈ బంగాళా పెంకు తర్వాత ఇది వస్తుంది. ఓకే. ఇలా ఒక గది ఉంటుందండి. ఎన్ని గదులు ఉంటాయి మొత్తం? 6 గదులు ఉంటాయి. ఓకే. ఇక్కడ ఇది బ్లాక్ కలర్ అంటే ఇది రోజ్ వుడ్ అంటారు. ఇది టేక్ అండి. టేకే. బ్లాక్ అయితే రోజ్ వుడ్. రోజ్ వుడ్ మధ్యలో దాంట్లో వస్తుంది అన్నమాట అండి. ఇవి కూడా అంతే బాగా పెద్ద సైజు ఉన్నాయండి కిటికీలు ఇవన్నీ. అంటే 3 హౌస్లు అండి మొత్తం. 3 హౌస్లు వస్తాయండి ఇక్కడ. ఓకే. ఓకే. 3 హౌస్లు అండి ఇది. ఓకే. ఇది ఒక 3 పోర్షన్లు. ఇప్పుడు 3 పోర్షన్ కింద 3 ఇల్లు ఉంటాయండి. ఇప్పుడు వెనక్కి ఇంకా ఉన్నాయండి 3 ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయండి 3. ఇది పైన చక్రం ఏంటండి ఇలాగా? అదే స్వాతంత్రం వచ్చాక కట్టింది కదండి. అది మనం ఆ టైప్ లో. ఓకే. అలా వేసి పక్కన జెండాలు వేసి తర్వాత 40 ఏళ్ళు వచ్చింది కదండి. అవునండి. అవును. సింహద్వారం కూడా చాలా ఎక్కువ కలిపి పట్టి ఉంటుంది.
వారు రేపు శ్రీరామనవమి అండి. మీద ఇక్కడ శ్రీరామనవమి జరుగుతూ ఉంటుందండి. ఓకే, ఇక్కడ 120 సంవత్సరాలు జరుగుతుందండి. మీరే చేస్తారండి అది? నేనే చేస్తాను. రామరాజు గారి దగ్గర నుంచి రామరాజు గారి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది. ఓకే, ఎలా 3 గదులు ఎలా ఉన్నాయి మరి? 3 ఇల్లు హాల్లోంచి అలా వచ్చేయచ్చమాట అండి. మా ఫాదర్ అండి. ఇది మీ ఫాదర్ ఫోటో? ఒకసారి వాళ్ళ ఫాదర్. రామరాజు గారికి ఎంతమంది అబ్బాయిలు అన్నారండి? 7గురిలో. ఇప్పుడు మీ ఫాదర్ ఎన్నో? ఆయన 5 ఆయన. గాదిరాజు సత్యనారాయణ రాజు గారు 5 ఆయన. 4 ఆయన. ఓకే, ఈ పైన చక్కగానే ఎంత విశాలంగా ఉంది చూడండి అసలు. ఇది బెడ్రూమ్ కింద వాడతారంటారండి ఇది? ఇది హాల్. ఓకే, ఇది రోజ్ వుడ్ అంటారండి బీరువా? అప్పుడు మీ తాతయ్య గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ మంచాలు కూడా ఇప్పుడు మోడల్ కాదండి ఇవి? మాకు వచ్చాక. ఓకే, అంటే 2 మంచాలు ఎలా కలిపి? ఇది కూడా రోజ్ వుడ్ మంచం. ఇంకా గోడ బీరువాలు వచ్చేస్తాయి అనుకుంటానండి. అస్మాట్లు లాగా పాలిష్ చేయంతో ఉండాలంటారండి? ఎప్పుడో చేశారు. ఇంకా ఫినిషింగ్ అసలు అలానే ఉందండి. ఇంకా వైరింగ్ కూడా బాధే. బోర్డు కూడా ఇప్పుడు బోర్డు కాదండి ఇది. అది చేసుకుంది 1962లో చేయించిన వైరింగ్. మొత్తం ఈ ఐలాండ్ కండి 62లో వచ్చిందండి కరెంట్. 62లో వచ్చింది. అప్పుడు మొదటిసారి కరెంట్ ఇక్కడే అండి. ఓకే, అప్పుడున్న వైర్లే ఇవన్నీ ఇప్పుడు అలా వచ్చేస్తున్నాయి. మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, మనం రామనారాయణ రెడ్డి ఉన్నారు చూసారా? ఫాదర్. ఓకే, ఏసీబీ రెడ్డి వచ్చారండి ఇక్కడికి ఓపెనింగ్ కి ఆ రోజుల్లో. అప్పుడులోనే ఇంకా స్తంభాలు వేసి రెడీ చేస్తున్నారు అన్నమాట కరెంట్. ఇలా కొత్త లంక నుంచి వచ్చింది మనకి. ఓకే, ఓకే, కొత్త లంక నుంచి ఇక్కడికి వచ్చింది కరెంట్. ఓకే, ఈ ఊరికి బోర్డ్స్ అన్ని కూడా అవి అప్పుడు బోర్డులు ఇవన్నీ కూడా. ఓకే, మందారం కాదంటారండి అవి? అదే ఒక టైప్ మందారం కాదండి, అదొక టైప్ అండి. ఓకే, ఓకే, మూడు రేపు నవమి జరుగుతుందండి. ఓకే, దాని తగ్గ పందిర్లు వేసుకుంటా ఉంది. ఇది 2వ హౌస్ మాట అండి? ఇది 2వ హౌస్ అండి. సేమ్ మోడల్ ఉంటుంది అంటారండి? మోడల్ ఏముండదండి, అవసరంగా అంటే వంట సెట్ కింద వాడేవారు ఇప్పుడు. ఓకే, ఓకే, దీని వంట సెట్. ఇది మెయిన్ ఇల్లు ఇది మీ నాన్నగారు వాళ్ళ టైంలో? పర్లేదు. ఓకే, మీ అమ్మగారండి? మా అత్తయ్య గారు. అదే మీ మాయగారు అన్నారు కదా? అవునవును, ఆవిడే మాకు ఇప్పుడు ఉన్న ఆవిడ, పెద్ద ఆవిడ. మా మామయ్య. ఓకే, వచ్చిన ఆవిడే రిసీవ్ చేసుకున్నారండి మమ్మల్ని. మీరు బయట ఉన్నారంటే మళ్ళీ వస్తామని వచ్చామన్నమాట అండి. ఇది చాలా చల్లగా కూడా ఉందండి. మొత్తం 3 పెంకిటిల్ లైన్గా ఉన్నాయేమో. దేవుడు కదండి? దేవుడు కదా. ఓకే, శ్రీరామనవమి అంటే ఇక్కడ ఇంటి దగ్గర చేస్తారండి? అంటే బాగా ఎక్కువ అంటే బయట పెడతాం. బయట పెట్టి మీ రిలేషన్స్ అందరూ వస్తారు? ఓకే, ఓకే. ఇంక ప్రతి సంవత్సరం ఇలా మీ నాన్నగారి టైం నుంచి మీ తాతయ్య గారు రామరాజు గారి టైం నుంచి వస్తుందంటారా? ఓకే, అప్పుడే నాలుగో తరం. ఓకే, ఇది కూడా ఈ ఇంటిది కూడా మొత్తం లైటింగ్ వైర్లు అంతా. ఇక్కడ డైనింగ్ కిచెన్ ఇందులో వాడుతున్నారు అనమాట. ఓకే, మళ్ళీ వెనక్కి ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట అండి. అక్కడ నుంచి చూస్తే అండి సాలిడ్ గా. ఓకే, 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 ఓకే. అక్కడ నుంచి చూస్తే ఇదిలోంచి మొత్తం
మా బ్రదర్ కూడా అంతేనమాట. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో. మీ బ్రదర్ వాళ్ళ ఇంటి అవతల ఇప్పుడు రోడ్డు మీద మా బండి అంటుందండి. అవునండి. ఇప్పుడు రోడ్డు అవతల ఆ ఇల్లు మేడ. ఓకే, అంత దూరంలో ఉంది ఎందుకే. ఈ పక్క నుంచి ఆ పక్క చివరిగా అంత అనమాట. ఇది హౌస్ అండి. ఇదగా ఈ లైట్లు కూడా ఇప్పుడు రావట్లేదండి. ఇవి పని చేస్తున్నాయి అంటారా లైట్లు? అవి ఏ లైట్లు అండి? ఇవ్వండి, ఇవి పని చేస్తాయండి. ఓకే, చేస్తాయి. ఇది మళ్ళీ అది వేస్తే వీళ్ళు రీమోడల్ కింద చేసుకున్నారండి. ఈ మొత్తం అబ్బా రీమోడల్ కింద టైల్స్ అది వేయించి రీమోడల్ చేయించారు అనమాట. మా పెద్దన్నయ్య గారి హౌస్ అండి. ఇది మీ పెద్దన్నయ్య గారిది. మీరుండేది మీ అది? మేము 5. ఓకే ఓకే. మా ఫాదర్కే మేము 5 అమ్మాయిలు. ఓకే ఓకే. 5 బ్రదర్స్. 10 మెంబర్స్. ఇంకా సందర్గా ఉంటుంది ఏమో రేపు పొద్దున్న అయితే. ఇంక మీ ఇల్లు ఇప్పుడు అలా ఉంటారు. ఎవరు ఉంటారు? ఓకే, మొత్తం టైల్స్ చాలా నీట్గా చేసినట్టున్నారు. ఓకే, ఇలా బయటకు మాట. మూడు హౌస్లు కూడా 3 మోడల్స్లో ఉన్నాయండి. ఇక అల్లూరి సీతారామరాజు గారి బొమ్మ చెక్కిందంటారండి. ఓకే, అటుగా వ్యాపారం చేసేవాళ్ళం కదండి, కొబ్బరికాయ వ్యాపారం. ఓకే, అప్పుడు వీళ్ళు కొబ్బరికాయ వేసేవారండి. ఓకే, అటుకి మొత్తం అప్పుడు బ్యాంకుకి లాకర్లో అదే బ్యాంకు అప్పిచ్చేవారండి. ఓకే ఓకే. ఆ టైం అదే అది అప్పుడు వ్యాపారం ఇచ్చాను. ఓకే, ఇలా బయటకు మాట్లాడండి. ఓకే, అది ఇక్కడ నుంచి ఇది మీది. మనం ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్న ఇది 2, 3 ఇల్లు. మీ అవతల మీ మేడ కనిపిస్తుందండి. బాగా చివరి వరకు ఉంది. ఇంకా ఇది ఒరిజినల్ వీడియో అయితే అంత చివరిన ఉన్నది అన్నమాట. ఓకే ఓకే. పనస చెట్టు ఏంటంటారు, కింద వరకు కాస్తుంది అంటారు ఇది ఏర్లకు కూడా. అంతే మాతోటే అంతే. నువ్వు వాడుతున్నారండి ఇప్పటికి? వాడతామండి. ఓకే, చాలా మంది వాడతారు. చుట్టుపక్కల వాళ్ళకి అలవాటు అండి ఇది. పూర్వం నుంచి ఇదే అలవాటు. ఓకే, రేపు శ్రీరామనవమికి పందిరంతా మా ఫాదర్ అండి. మా ఫాదర్ హిస్టరీ చెప్తానండి. అండి ఆయన వ్యాపారమే కాకుండా మంచి రైతు అండి. రైతు అప్పట్లో. ఓకేనండి. ఆయన ఒక పిల్లల కోడి, జొన్నల రాశి అని కొబ్బరి రకాలు ఆయన సృష్టించారు. ఓకే, అది ఆ కొబ్బరికాయ ఆ రోజుల్లో కొబ్బరి సోద అమ్ముతాం, మొక్కలు తయారు చేయటం, అవన్నీ ఆయన పిల్లల కోడి, పిల్లల రాసి ఇప్పుడు కంటిన్యూ అవుతుందంట రకం. అది అవుతున్నాయండి. అంటే అప్పట్లో పేటెంట్ లేదు కాబట్టి తీసుకుని తీసారండి. ఎప్పుడో ఇంచుమించు 58లో ఎప్పుడో 52లో మాట అనమాట. ఓకే ఓకే ఓకే. ఇప్పటి నుంచి దయచేసి ఇదంతా అవసరం చూసారా, కొబ్బరి మొక్కలు అంతా ఇదంతా ప్రతి రాష్ట్రం వెళ్ళింది మనం. ప్రతి రాష్ట్రం ఎక్కడో నగిరి, ముద్దు కృష్ణ అక్కడ దాకా వెళ్ళిపోయిందండి. అది అది రైతు కదండి. అయినా పెద్ద చదువు ఏం కాదు కదా. రుద్రరాజు మన ఆయన సుందరరామరాజు గారా, ఆయనకి ఈయనకి చూసి ఆయన ఏం చేశాడంటే, ఇది మరి పేటెంట్ లేకపోతే ఎవడైనా తీసేసుకుంటాడేమో వెళ్తే చెప్తారని ఆయన ఏం చేశాడంటే, ఆయన కోకోనట్ పోర్ట్ కదండి, వరల్డ్ వైడ్ లో ఈయన పేరున ఈ జొన్నల రాసి పిల్లల కోడి అనే రకం గాదిరా సత్యనారాయణ రాజు కేశవపాలపాలెం ఇలా ఈస్ట్ గోదావరి అయినా ఇది సృష్టించాడు, అయినా రకాన్ని డెవలప్ చేశాడు అని
పేరు పెట్టించాడు. పేటెంట్ ఇప్పటికే ఆయన పేరు మీద ఉంది. ఆయన పేరు మీద ఉంది. ఓకే ఓకే. ఆయన అది కొంచెం కాయ సైజ్ చిన్నది ఉంటుందండి. ఓకే. కొబ్బరికాయ 250, ఒక గెలకి 250 కాయ 300 కాయ దిగుతుంది. దిగుబడి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏమైందంటే దాని మీద చిన్నకాయ మీద కొంచెం మార్కెట్ ఎలా పోతాం అలా జరుగుతుంది. ఓకే. ఆయన పేరు మీద అలా ఉందండి అది. ఓకే. అది ఒకసారి ఎప్పుడో వస్తే ఆయన సుందరరామరాజు గారు అన్నారు అనమాట, మీ ఫాదర్ పేరును ఉందే అలాగే ఎవరో తీసుకున్నారు. విచిత్రం ఏంటంటేనండి, మళ్ళీ నేను ఇంకా అది అలా మానేస్తే ఎవరో అన్నారు, అలా మానేయకూడదంటే అలా మానేస్తే మీకు ఎలా తెలుస్తుంది ఇది పిల్లల కోసం మీరు చూపించలేరు కదా. యాక్చువల్గా అలా కూడా జరిగింది. ఓకే ఓకే. అవును, అంతే కదండి. అది ఏమైందంటే డెవలప్మెంట్ వాళ్ళు మన కోకోనట్ బోర్డు అంబాజీపేట వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి పరిశోధన చేస్తే జొన్నలు రాసి పిల్లలు కూడా రకాలు ఒక రకం చూపించడం కానీ ఒక రకం చూపించలేకపోతాం, ఎక్కడొక్కడ ఉన్నాయి. ఒక అతను మా దగ్గర నుంచి మొక్క పట్టుకెళ్ళి పుల్లెట్ గారు అయినా ఆయన ఏం చేశాడంటే వర్షెట్ మొక్కలు పాతుకున్నాడు. ఆ మొక్కలు పాతుకుని అతను చూపించాడు, నేనే సృష్టించాడు. ఇక్కడ పేటెంట్ తీసుకోకపోతే ఆయన సృష్టించినట్టు నేనే సృష్టించాడు, నాదే మొక్క అన్నాడు. అంతే. అది అలాగే మాట చూపించే మన దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోతే కూడా అలాగే ఎదరికి రోజులకి వెళ్ళిపోతుందండి. అవునండి, అవును. ఇది మాత్రం అలా జరుగుతుందని ఉద్దేశం ముందే ఆయన అక్కడ మాకు తెలియదు, తర్వాత ఏదో సందర్భంలో చెప్పారు. ఓకే ఓకే. ప్రస్తుతం వరల్డ్ వైడ్ లో మీ నాన్నగారి పేరు మీద ఉన్న మొక్కలు ఇప్పటికీ ఉన్నాయన్నమాట. నెంబర్ కూడా ఎన్నోదో కూడా చెప్పాడు నేను. 400, 500దో ఇది మీ ఫాదర్ పేరు అంటే మొత్తం వరల్డ్ వైడ్. మరి అప్పుడు అంబాజీపేట అన్ని కొబ్బరికాయలు ఫేమస్ కదండి. సిలోను, ఫిలిప్పీన్స్ ఇలా రకాలు, ఈస్ట్ కోస్ట్ ఇలా రకాలు ఉంటాయి కదండి. అలాగే వరల్డ్ వైడ్ లో 750 రకాలు ఎన్నో ఉంటాయండి. 750 రకాలు. దాంట్లో 500 రకం, 600 రకం ఈ 2 రకాలకి సంబంధించిన వాళ్ళ పేరు సిస్టర్. ఓకేనండి. ఇక్కడ వ్యాపారం చేస్తే ఎప్పుడు ఆయనకి కొబ్బరికాయ వ్యాపారం అండి. ఇంచుమించు ఒక 70 మంది 80 మంది ఇక్కడే బతికేవారు మీ నాన్నగారి దగ్గర. 70-80 మంది అండి. ఓకే. ఆవకాయ పడితే 170 కొంచాలు ఆవకాయ పట్టేవాళ్ళు బాబాయ్. అందరికి ఇక్కడే పనిచేసేవారు. వచ్చినాయి ఏ ఆఫీసర్ వచ్చినా ఆ రోజుల్లో ఇంకెక్కడ సత్యనారాయణ గారి ఇంటికి. ఓకే ఓకే. అక్కడే ఆఫీసర్ వచ్చినా వాళ్ళకి ఏదో గది ఇచ్చి వాళ్ళకి వచ్చి భోజనాలు ఇవి ఇక్కడ. భోజనానికంటే ఇది లేదు, వంట చేస్తానే ఉంటే ఉంటుంది. ఓకే. ఏది కూడా కొనే పరిస్థితి లేదు. ఓకే. మిరపకాయ పండి ఎంతో, ఆవకాయ, మామిడికాయ, ఓకే, ధనియాలు, మెంతులు అన్ని మీరే పండించారు. వేరుశనగ అన్ని మాయ. ఓకే ఓకే. 170 కొంచాలు 180 కొంచాలు ఆవకాయ పట్టేవాళ్ళు. బాబా, అది అసలు రికార్డ్ అండి. మీ నాన్నగారు కూడా బామ్మరితో కలిసి ఉండాలని ఇద్దరు కలిపి అలా ఉండి ఇల్లు కట్టుకున్నారు. అవునండి. అదే అదే అసలు ఆయన అన్ని రికార్డ్సే. దాని తగ్గట్టు కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా ఇంకా కలిసి ఉన్నారంటే అది ఇంకా అనుకోండి. మీరు కూడా ఇప్పుడు వేరే వాళ్ళు ఆడవాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా వస్తారు నుంచి వాళ్ళు కూడా ఇక్కడ కలిసి అలాగే. అవునండి, అవును. అది ఎంత కారణం ఏంటంటే ఇల్లు మహత్యం. ఇల్లు, అవునండి, అంతే. అసలు ఇల్లు కూడా చూడండి, ఎక్కడ కూడా ఏదో ఇప్పుడు కట్టిన ఇల్లులానే ఉంది తప్ప ఎక్కడ ఇంత కూడా ఎక్కడ ఒక్క చిన్న నెర కూడా కనిపించట్లేదు. ఓకే, సరే సరే, థ్యాంక్స్ అండి. మాకు అడగగానే ఇల్లు చూపించి మాకు మంచి అప్పుడు అయిపోయిన రోజుల్లో విషయాలన్నీ చెప్పారు. ఓకేనా.
సార్ నమస్తే అండి. మీ ఊరు కూడా చాలా బాగుందండి, ఏటుగొట్టుకి చేర్చుంది గుడి. ఓకే ఓకే. ఏం ఫేమస్ అండి మీ ఊరు? అంటే ఎక్కువ వ్యవసాయం అంటారా, కొబ్బరికాయలు అంటారా? మా ఊరు కొబ్బరికాయలు ఎక్కువ, కొబ్బరి తోట ఎక్కువ. కొబ్బరి టౌన్ వెళ్ళాలంటేనండి అమలాపురం. అమ్మో, చాలా దూరం అమలాపురం అంటే ఇక్కడికి. అయితే 30 కిలోమీటర్లు, యానం అయితే 18 కిలోమీటర్లు. యానం దగ్గర మీకు. ఓకే. ఇలా గేటు కొట్టి అంటే వెళ్ళిపోవచ్చు. ఇలా మురమల్ టు ఓకే యానం. ఓకేనండి. అయితే అంటే మీ ఊరు జాతర అమ్మవారు వేరంటారు. ఇప్పుడు అమ్మవారి జాతర అంటే ఈ మంగళవారం ఏంటంటే రేపు మంగళవారం ఇది అవుతుంది ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి జాతర. ఓకే ఓకే. ఇక్కడ జరుగుతుంది అన్నమాట. మళ్ళా మంగళవారం తిల్లాలమ్మ తల్లి. అంటే ఈ 3 ఊర్లు కలిపి ఉంటాయి అంటారా? ఊర్లు రెండే అండి, అమ్మవారు లేరు. ఆదిలక్ష్మ ఓకే. కుంకుమ పట్టుకెళ్ళి మరలమ్మ కుంకుమ పెడతారు, మరలమ్మ కుంకుమ ఆదిలక్ష్మ పెడతారు, ఆదిలక్ష్మ కుంకుమ తిల్లాలమ్మ పెడతారు. ఓహో, ఆ కుంకుమ అక్కడి నుంచి అలా తిరుగుతూ ఉంటుంది అలా టీ కొత్తపల్లి అలా జాతరలు జరుగుతూ వెళ్తాయి అన్నమాట. అలాగా అప్పటి నుంచి పూర్వం నుంచి అలా 15 రోజుల గ్యాప్ లో జరుగుతుంటాయి. ఇంకా అలా వచ్చిందన్నమాట పాత రోజుల నుంచి. గోదావరి అంటే ఎటుకు వరదలు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందండి? అంటే మాకు పెద్ద సముద్రం దగ్గర కదండి, పెద్ద ఏం కాదు. ఓకే ఓకే. సముద్రం ఎంత దూరం ఉంటుందండి? సముద్రం ఒక 6 కిలోమీటర్లు. ఓకేనండి. ఇక ఈ గ్రామంలో ఏంటంటే మండువాలో ఇల్లు కనిపించట్లేదు, కానీ ఇలాంటి పాత పెంకుటిల్లు ఉన్నాయి. సార్ నమస్తే అండి, మీ పేరండి? కృష్ణరాజు గారు. ఓకే. ఇది మీ షాప్ అంటారా? మీ ఇల్లు కూడా పెంకుటిల్లే? మరి అందరూ బిల్డింగ్లు కడుతున్నారు కదా, మరి అయ్యో వాడుతున్నారు అలాగా? మరి పెంకులు నేయించడం అది నేంతో ఉంటారు. ఓకే. దొరుకుతున్నారంటారా మనుషులు? రేట్ ఎక్కువైపోతుందా? 30,000 అయిపోతుంది. ఇవి కూడా బాగున్నాయండి, పిచ్చుకల కోసం కట్టారా? వస్తున్నాయి అంటారా? మీరు కట్టారండి? అని కట్టి రావులపాలెం అంటే అక్కడ కడుతున్నారండి ఇప్పుడు? ఎంత తీసుకుంటారు దానికల్లా? 700 ఇది. ఓకే. ఇంకా ధాన్యం అదే వాళ్ళదే? ఈ 2 కట్టించి తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. ఇంటికాడ కూడా కట్టారండి? ఇక్కడ కట్టారు 2. ఓకే. 700 ఒకటి. వస్తున్నాయి పిచ్చుకలు ఏమన్నా తింటా ఉంటాయా? ఓకే. మొత్తం ధాన్యంతోనే చుట్టారు పైన కూడా. కానీ అంత ఇంట్రెస్ట్గా ఎలా కట్టించారు? 7 అంటే 1400 పెట్టి? అంటే మామూలుగా పిచ్చుకలు అవి వస్తాయి కదా అని అందుకని కట్టించారు మాట, పిచ్చుకల కోసం. ఓకే, బాగున్నాయండి. మీ ఇల్లు కూడా చూపిస్తారా అయితే? నండి వెళ్ళను అయితే.
మనం ఈ కేసనకుర్రు పాలెం అనే గ్రామంలో అన్ని మండువలోగిళ్ళు లేవు కానీ మొత్తం పెంకిటిల్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ హౌస్ చూడొచ్చు, ఎదురుకుండానే ఒక చెరువు, అలాగే ఇక్కడ అరటి చెట్లు, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అలాగే ప్రతి ఇంటి దగ్గర జై శ్రీరామ్ అని ఉందండి. అంటే స్టిక్కరింగ్ అలా వేయించారంటారా? ఓకే, అంటే మనమే ఇంచు ఊరంతా మీరంతా ఓకే, మీరే వేయించారు మొత్తం ఊరంతా? ఊరు ఇది అన్ని ఎందుకని అంటారండి? అంటే మేత కొట్టి మీద మొత్తం. ఓకే, ఇలా జై శ్రీరామ్ అని వేయించారు అంటే మంచిదని అంటారా? ఓకే, ఎక్కడ మండువలోగిళ్ళు లేవేంటండి? ప్రతి ఇల్లు ఇలా పెంకిటిల్లే ఉంది. పెంకిళ్ళు ఉన్నాయి. కర్ర పల్లెగడ్డని ఒక ఊళ్ళో ఒకటి ఉంది. ఇప్పుడు ఉందండి, కర్ర పల్లయ్య గారిదండి. ఓకే ఓకే, ఇంకా తప్ప ఇంకేమీ లేవు అన్నీ. ఓకే, మీ మామూలు హౌస్ చూద్దాండి ఎలా ఉందో. ప్లానింగ్ ఏ ఫేసింగ్ ఉంటుంది అంటారు? ఇది దక్షిణం ఫేసింగ్. ఎవరు కట్టించారండి ఇది? మీ తాతయ్య గారు. పేరేంటండి ఆయనది? సత్యరాజ్ గారు. ఓకే, మీరు అలానే ఉంటున్నారు దీంట్లో? మీ పిల్లలు అది యానాన్ని ఉంటున్నారు, మీరు ఒకళ్ళు ఉంటున్నారు ఇక్కడ. ఓకే, ఇదిలోకి ఇంకా అటు ఒక రూమ్, ఇటు ఒక రూము, ఇంక బయట పిల్లలు. ఇది హాల్ అంటారా? ఓకే, ఇది హాలు, మళ్ళీ రెండు బెడ్రూమ్స్ వస్తాయి అంటారా? ఓకే, 2 రూమ్లు. బయట మళ్ళీ 2 రూమ్లు అండి ఇవ్వండి. ఇవి ఇది మళ్ళీ రిమాల్ చేయించినట్టున్నారు నీట్గా. ఓకే దాదా. ఓకే ఓకే, ఏంటండి ఇప్పుడు ఈయన సత్యసాయిబాబు గారు? ఓకే, మీరు పూజిస్తారండి ఈ రూమ్? ఇంకా ఆయన కోసమే దేవుడి రూమ్ మట్టి. మీరు భక్తులు పొద్దున్న సాయంత్రం పూజ చేస్తూ ఉంటారు? ఓకే, నిజంగా మరి ఇలా చేయడం కూడా ఒక రూమ్ కేటాయించి ఆయన కోసం చేయడం అన్నది అంటే ప్రత్యేకమైన పూజలు ఉంటాయి, మామూలుగా నార్మల్గానే చేస్తారండి? భజన డైలీ. ఓకే, ఓంకారం ఓకే ఓకే ఓకే. అది సార్ కూడా మొత్తం జై శ్రీరామ్ అని ఊర్లో అన్నింటికి వేయించారంట కదా? ఈ గది కూడా అందుకే నీట్గా చేయించారు. మిగతా గదులు అంత మామూలుగా అలాగే ఉంటాయి. ఓకే, ఇటు నుంచి వెళ్తే అలానే ఉంటాయండి. ఓకే, నేను చూద్దాం, ఇలా చూద్దాం. జై శ్రీరామ్. ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఏమన్నా వాడుతున్నారా? చేయించారా? ఓకే ఓకే. ఇప్పుడు ఏమన్నా పెడుతున్నారంటారా? అంతే అంతే అంతే. ఇది కూడా పూర్వందే. ఇది పూర్వం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి అలాంటివి అండి? పూర్వమే పెంకిటిల్లే కానీ మొత్తం కింద టైల్స్ అవి వేయించి నీట్గా చేయించుకున్నారు. ఓకే, మళ్ళీ అలా ఇదిలోకి వెళ్ళిపోవచ్చు. ఇది మీ రూమ్ అంటారా? ఓకేనండి. ఓకే, సరే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి పూజ? ఇప్పుడు అప్పుడే 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాండి. పుట్టపర్తి సాయిబాబా. ఓకే ఓకే. అంటే ఒక్కో చోట ఇప్పుడు మాకు వెస్ట్ గోదావరిలో ఉన్నారండి, ఎక్కువ జున్నూరు నాన్నగారిని ఎక్కువ పూజిస్తూ ఉంటారండి. అంటే అప్పుడు వెళ్ళేవారండి పుట్టపర్తి ఆయన ఉన్నప్పటికీ? నాన్నగారు అరుణాచలం ఎక్కువ వెళ్ళేవారు. ఆయన అవునండి, అరుణాచలంలో ఆయన్ని సత్తాలు పెట్టారు. ఓకే ఓకే, నాన్నగారి పేరు మీద, జున్నూరు నాన్నగారి పేరు. ఓకే, మీరు ఎక్కువ పుట్టపర్తి వెళ్తూ ఉంటారు అన్నమాట ఇక్కడి నుంచి. కానీ ఇప్పుడు ఆయన లేరు కదా, అయినా సరే ఆయన పూజ అది మీరు అలానే చేస్తారు? ఓకే, పొద్దున్న సాయంత్రం సంకీర్తన, పొద్దున్న ఓంకారం, అన్ని భజనలు అండి. 9 గంటలకు భజన చేస్తారు. మాకు పుట్టుబడి కూడా చాలా బాగా చేస్తామండి. ఓకే ఓకే. అంటే సాయంత్రం వస్తే బాగా ఈ పూజలన్నీ కనిపిస్తాయేమో. అంటే మీరు అందరూ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ భజన చేస్తా ఉంటారు. 3 తర్వాత నుంచి వస్తారండి అందరూ భజనకి. ఎంతమంది ఉంటారండి ఆ టైంలో? 15 మంది ఉంటామండి. మామూలుగా ఖాళీ రోజులు అంటే ఇప్పుడు పనులు గురించి రావట్లేదు, అయితే ఉంటారండి, ఎక్కువే ఉంటారండి. ఓ 10 మంది కూర్చుని. ఈ మధ్యలో పల్లెటూరులో కూడా ఇది ఉండట్లేదు అండి. ఇప్పుడు మీరు దేవుడి పేరు చెప్పి 10 మంది కూర్చుంటారు, మిగతాది ఎవరింటి దగ్గర వాళ్ళే పూజలు చేసుకుంటారు కానీ కలిపి చేయరు అసలు.
అందరూ కలిపి చేసుకుంటే మీకు ఒకళ్ళ విషయాలు ఒకరు తెలుస్తూ ఉంటాయి. ఓకేనండి. అయితే 50 సంవత్సరాల నుంచి వెళ్తున్నారండి ఈవిడ. అమ్మో 50 సంవత్సరాల నుంచి. 50 సంవత్సరాల నుంచి వెళ్తున్నారండి. మేమైతే 91లో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు మేము వెళ్ళామండి. ఓకే హాస్పిటల్లోకి వెళ్ళారు ముందంటారా? హాస్పిటల్ కట్టిన సంవత్సరం 91లో ఉండేప్పుడు అప్పటి నుంచి అప్పటి నుంచి కూడా 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి అలాగా సోముండుగా కూడా వెళ్ళి వాళ్ళండి. పుట్టపర్తి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి అలా వెళ్ళి వాళ్ళు. ఓకే మీకు బాగా నమ్మకమేమో ఆయన. బాగా బాగా నమ్మకండి. ఓకే ఓకే సరేనండి. పండుగ బాగా చేసుకుంటాం. పుట్టు పండుగ అయితే 70-80 మంది వరకు ఉంటారండి భజన. అంటే ఈ ఊరంతా ఎక్కువ కేసన్ కురుపాలెంలో. ఓకే ఈ పక్కంతా భజనకి వస్తారండి. విశేషమైన రోజుల్లో అయ్యి శివరాత్రికి అయ్యి భజనలు జరుగుతాయండి. ప్రతి గురువారం నగర సంకీర్తన ఓంకారం ఓకే ఓకే తెల్లవారుజాముని 4 నగర సంకీర్తన చేస్తామండి. గురువారం అయితే భజన చేస్తాం. అయితే ఇప్పుడు 100 రోజులు భజనలు అంటున్నారు కదండి, ఆ భజన స్టార్ట్ చేసామండి మన శివరాత్రి రోజు నుంచి. ఆ భజనలు జరుగుతున్నాయండి. లేకపోతే గురువారం అయితే వద్దామందే ఉంటాం. ఏంటి చెక్కతో ఏం చేశారు అలాగా? కింద ఐరన్తో కట్టించారు. ఈ గదిలోకి వెళ్తాను. ఈ రెండు కూడా మీవేనండి? ఇంకెక్కడ చూసినా మనకి జై శ్రీరామ్ అనే పేరే కనిపిస్తుంది. అదే మేత కొట్టినదా కేసన్ గురు పాలు అంతా వేయించారు. మేత కొట్టినది ఓకే ధాన్యం కూడా బాగా కట్టించారు. అవి బాగా కట్టి ఎంత 700 ఎంత అన్నారు కదా, అది ఇంటి దగ్గర కూడా కట్టించాల్సిందో 2-3. ఓకేనండి థ్యాంక్స్ అండి ఇల్లంతా చూపించినందుకు. ఈ కేసన్కూరు గ్రామానికి సంబంధించి రాజరాజేశ్వరి స్వామివారి ఆలయం ఇది. పంతులు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. అదే ఇక్కడ ఉన్న శివుడు అంటే మేము అక్కడ అంతకుముందు కేసన్కూరు వెళ్ళామండి, అక్కడ కూడా ఓల్డ్ టెంపుల్ కనిపించింది. అంటే అది పురాతనమైందంటారా? ఈ కేసన్కూరు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది అసలు పూర్వం పేరు కాశీ నకూరు. కాశీ అంటే కాశీ నకూరు. నకూరు కాశీ నకూరు అంటే నకూరు అంటే కాశీ ఆల్రెడీ ఉత్తర ప్రదేశ్లో ఉంది ఆల్రెడీ. ఓకే ఓకే స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం. ఓకే అక్కడ వ్యాస మహాముని అనే ఒక ముని తపస్సు చేసుకుని అక్కడ భిక్షాటన చేసుకునేవాడు. ఓకేనండి. ఆయన యొక్క ఒక రోజున అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు ఆయన పరీక్షిద్దామని ఆయన్ని పరీక్షించడం వలన ఆ రోజున భిక్షాటన ఎక్కడ దొరకలేదు. ఓకే ఓకే కోపించి అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఈ కేసన్కూరు ఇప్పుడు అనుకుంటున్నటువంటి కేసన్కూరు ఈ ప్రాంతానికి వచ్చి ఆయన ఇక్కడ తపస్సు చేసి దేవతలను మెప్పించి అటువంటి కాశీ నగరం తయారు చేద్దాం అనే ఒక సంకల్పంతో ఆయన తపస్సు చేశాడు. ఓకే ఇంకా తపస్సుకి ఎవరైనా దేవతలందరూ కూడా ఇంకా ఆయనకి ఇచ్చేద్దాం వరదన అనుకునేటప్పుడు ఈశ్వరుడికి వెళ్ళి ఒక క్షేత్రం ఉండగా మరి ఒక క్షేత్రం అది ప్రసిద్ధమైనది కాదు కాబట్టి ఏదో విధంగా శాంతించి దీన్ని ఆపు చేయాలని అంటే అప్పుడు దేవతలు సరే ఇద్దామని చెప్పేసి అప్పుడు వ్యాసమోహన్కి కాశీ నకూరు అనేటువంటి పదాన్ని కాశీ అవ్వకూడదని అక్కడ నుంచి పైనుంచి దీవించారు. ఆయన అంత జపం చేసుకుని ఎంత యజ్ఞం చేసినప్పుడు కూడా అది కాశీ అవ్వలేదు. కానీ ఆయన ఇక్కడ ఉండి తపస్సు చేసి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి అది వ్యాస మహాముని అంటే వ్యాస మహాముని చేత ప్రతిష్ఠ కాబట్టి వ్యాస ప్రతిష్ఠ. అలాగే త్రేతాయుగంలో రామకృష్ణ ప్రతిష్ఠ రామేశ్వరం రామలింగేశ్వర స్వామి, అది రామేశ్వరం. అలాగే ప్రతి గ్రామంలో ఈశ్వరుడు ఒక్కొక్క నామంతో ప్రసిద్ధి చెందుతూ ఉంటుంటారు. అదే కొన్ని ఋషులు చేసిన ప్రతిష్టలు ఉంటాయి, మహాములు చేసిన ప్రతిష్టలు ఉంటాయి. ఈ కోనసీమలో ఎక్కువ శైవ క్షేత్రాలు విశేషంగా ఉంటాయి. మనకి కోనసీమలో ప్రవహించే నది ఊర్ధ్వగౌతమి నది. అంటే మేము కుండలేశ్వరం వెళ్ళాం కదండి, రెండు దగ్గర అంటే ఇది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది మాకు ఇక్కడ. ఈ తీరానికి అటువైపున కుండలేశ్వరం, ఇటువైపున కేసన్కూరు ఈ గ్రామం, ఇది కూడా శైవ క్షేత్రం. ఈ కేసన్కూరు ఇది పాలెం, కేసన్కూరు పాలెం. ఇక్కడ ఒక ఆలయంలో ఒక రాజులు మహారాజేశ్వరి కీర్తిశేషులు వేగిరాజు నారాయణరాజు గారు వెంకట సుబ్బాయమ్మ గారు దంపతులు వారి కోరిక మీదకి
ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠ చేశారు. అంటే ఇది కేసన్కుర్రు ఆలయమే ముందంటారా? ఓకే, పురాతనమైన ఆలయం కేసన్కుర్రు ఆలయం ఆలయం. మేము అలా తీసామండి ఆల్రెడీ అది తీసాం. ఆ క్షేత్రమైన విశేషం ఉంది. అయితే ఇక్కడ ఎవరు లేరండి మాకు చెప్పడానికి. అంటే కొంచెం అక్కడ టైం ప్రకారంగా ఉండకపోవడం, తర్వాత అంటే కొంచెం మారుమూలగా ఉండడం అంటే అక్కడ కొంచెం ప్రస్తుతం అది క్షేత్రం అయినప్పుడు కూడా అక్కడ ఎవరు ప్రతిష్ఠించారండి? అది వ్యాస మహాముని ప్రతిష్ఠించారు. ఓకే, ఇదండి ఇక్కడ ఆలయం అండి. ఇక్కడ ఆలయం ఈ రాజుగారి దంపతులు ప్రతిష్ఠించారు. ఓకే ఆవిడ. ఓకే, అలా చూద్దాం. ఓకేనండి, ఇదంతా కూడా తర్వాత కట్టింది. ఇది తర్వాత 2003లో ఈ ఆలయానికి రాజగోపురం కావాలని ఆవిడ ఇవన్నీ కూడా మొత్తం ఆలయంతో కూడా ఆవిడ యొక్క డబ్బులతోనే నిర్మించినటువంటి ఆలయం. ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు, ఆవిడే నిర్మించారు. ఈ ఆలయం కాకుండా ఎదురేమో ఒక సాయిబాబు అనుకుంటా. ఈ మధ్య 2003లో సాయిబాబా దుర్గా చేస్తూ ఈ రాజగోపురాన్ని కూడా ప్రతిష్ఠ చేసింది. ఓకే, ముందుగా అక్కడ శివాలయం, రాజరాజేశ్వరి, రామలింగేశ్వర స్వామి, ఓకే, పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పక్కన వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఓకే, ఓకే, హరిలో ఇద్దరు కూడా ఒకే విధంగా భేదం లేదు అనేటువంటి మన అన్నవరంలో ఈ సత్యనారాయణ స్వామి పక్కన ఈశ్వరుడు ఎలా ఉంటాడో అదే భావంతో ఇక్కడ సత్యనారాయణ స్వామి విష్ణు స్వరూపాన్ని కూడా ప్రతిష్ఠించింది. అంటే ఇక్కడ వివాహాలు చూసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఎంతో విశేషమైన ఫలితం ఉంది. వివాహం కంటే మనకి వివాహం అవ్వడం, సంతానం కలగడం, ఇవన్నీ కూడా వాళ్ళు అభిషేకాలు చేయించుకుని దానికి ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. ఇది 1963లో ప్రతిష్ఠింపజేయబడింది. ఇక్కడ ఈ ఆలయంలో పూర్వంలో చాలా యాగాలు, రుద్రయాగం, సౌరయాగం, చండీ యాగం, కోటిపత్రి పూజలు, చాలా విశేషమైన లక్షపత్రి కన్నా పైన కోటిపత్రి 108 రోజులు చేసినటువంటి దీక్షగా చేసినటువంటి కోటిపత్రి పూజ. లక్షపత్రి పూజ అంటే ఒక రోజులో మనకు అయిపోతుంది. ఆ విధంగా ఎన్నో విశేషమైన యాగాలు జరిగాయి. ఈ మధ్యకాలంలో మళ్ళీ పునః ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం చేశాం. ఓకే, ధ్వజస్తంభం. ఓకే, ఇక్కడ ఈ యొక్క 10 కిలోమీటర్ సరౌండింగ్ లో చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయండి. ఇప్పుడు మురమాళ్ళు ఉందండి పక్కన స్వామి. ఓకే, ఇది కేసునకూరు వ్యాసమహాముని, ఇది రామలింగేశ్వర స్వామి, ఇటువైపున కుండలేశ్వర స్వామి. ఈ గ్రామానికి చేరుకుని అవటవైపున పల్లంకూరు అని కోపేశ్వర స్వామి. అలాగే మీకు ఈ నదీ తీరం, ఉత్తరగౌతమి నదీ తీరం చివరి ప్రాంతం అంటే సముద్రంలో కలిసిపోతుంది గోదావరి. ఓకేనండి, సముద్రంలో ఆ కొండలేశ్వర క్షేత్రంలో చెప్పారు సముద్రంలో కలిసిపోయి అంత ఆయన వరం ఇచ్చాడని చెప్పారు కదా. ఈ సముద్రంకి గోదావరికి మధ్యలో ఒక ప్రాంతం ఉంది, అది మగసాని తిప్ప కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ. పురాతన ఆలయం అది. అదొక భైరవ క్షేత్రం. ఈ చుట్టుపక్కల అన్ని కూడా ఎక్కడ ప్రతి అడుగుకి చాలా విశిష్టమైన విశేషాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్యం కూడా స్వామివారికి అభిషేకం మీరే చూసుకుంటారండి? అంత ఆలయంలో కూడా మేమే చూసుకుంటాం. అంటే వారి ధర్మకర్తలు, వారికి గ్రామస్తులు ప్రోత్సాహంతో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ పక్కన కేసునకూరులో సుబ్రహ్మణ్య స్వామి, కామేశ్వరి అమ్మవారు కూడా ఉంది. మీరు వచ్చిన కేసునకూరులో కామేశ్వరి మనకి శ్రీశైలంలో ఎలా ఉందో ఇక్కడ కామేశ్వరి అమ్మవారు విశేషమైన శక్తి ఉన్నది. ఆవిడ కూడా ఆదివారం నాడు అమ్మవారికి దూర ప్రాంతాలు వచ్చి కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకుంటుంటారు. ఇటువంటి ఈ కోనసీమలో అడుగడుగునా ఎక్కడ ఉన్నా ఇంకా శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, ఆ యొక్క ధర్మం అంతా కూడా ఇక్కడ వేదాలన్నీ కూడా తులుతూ ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. సరే, ఇంకా ఎవరి దగ్గర తీసుకోకుండా ఆవిడ ఒక్క ఆవిడే నిర్మించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ రూపంలో స్వామి వారు అలాగే ఉంటారు. కింద నాగబంధనంలో స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ కూడా స్వామి నాగబంధనం ఉంటుంది. తర్వాత ఇది స్వామివారు పక్కన సూర్యమూర్తి అంటే పంచాయతనంలో భావిస్తే ఇక్కడ సూర్యమూర్తిని ప్రతిష్ఠించారు. అలాగే స్వామి రామలింగేశ్వర స్వామి, అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. ఎక్కువగా ఈ గ్రామంలో ఎక్కువగా స్వామి పేరు రామేశ్వరుడు అని రామలింగేశ్వరుడు. ఈ పేరు వచ్చేలాగా ఎక్కువ అందరూ కూడా పేరు పెట్టుకుంటుంటారు. అక్కడ అమ్మవారి పేరు ఆడవారి రాజరాజేశ్వరి అని, అమ్మవారు మగవారికి పెళ్లికోట కూడా దేవుడి దగ్గర పెట్టినట్టు. ఓకే, థ్యాంక్స్ అండి గుడి గురించి మంచి
ఇదండి కేసన్ కుర్రు పాలనకి సంబంధించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.